ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో గాయపడ్డ బాధిత కుటుంబాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్యను పూర్తిగా విచారించి ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. బండ్లమూడి ఘటనలో దెబ్బతిన్న కుటుంబాలకు 3 నివేశ స్థలాలు మరియు గృహ నిర్మాణాలు మంజూరు చేయడానికి చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించారు. అలాగే బాధితులకు 24 గంటల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బండ్లమూడి దాడి కేసులో బాధితులపైన నమోదైన కేసులను వెంటనే తొలగించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చైర్మన్ జవహర్ స్పష్టం చేశారు. ఆయనంటే నేను గౌరవంగా చూసుకుంటాను ఉంటాను. అందరూ వచ్చారంటే మేము అందరం వచ్చారండి ఎంటున్నాంటే మాట్లాడమాగండి. ఈ అబ్బాయి కొడుకు చిన్నపిల్లాడు సార్, ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయి 20 రోజుల నుంచి మనసులోనే ఉండదు. బాలమ్మ గారు ఉన్నారు ఇంట్లో. ఆ బాలమ్మ గారితో పాటు వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడుకుంటున్నారు. చూసి అప్పటికే మేపుతున్నటువంటి సుబ్బారెడ్డి గారును ఆమె పైన దురుసుగా మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు చేయండి. హత్యాయత్నం ఇప్పుడే ఎఫ్ఐఆర్ చేసినట్టు వాటిలో హత్యాయత్నం సెక్షన్ ఖచ్చితంగా ఇదే గ్రామాల సంబంధించి ఈ మధ్య ఏవి రమణారెడ్డిని సరస్వతి విద్యాలయం అయినా కానీ పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ దీని మీద ఒక ఫేక్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి అనే గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. దాని మీద చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో సామరస్య వాతావరణం, ఎందుకంటే ఎవరైనా సరే వచ్చి వెళ్ళే వాళ్ళం పరామర్శించే వాళ్ళం తప్ప అదే గ్రామంలో ఉంటూ వివక్షత లేకుండా అందరూ సమానమైన రీతిలో అందరూ కూడా ఉండే విధంగా కూడా
చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అదే విధమైనటువంటి కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి చేసి మనుషులందరూ ఒకటే, వ్యత్యాసాలు లేని జీవన విధానం అనేది అవసరం. గ్రామాల్లో ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాన్ని పెద్ద చేయకుండా, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి అట్రాసిటీ యాక్షన్ ఏదైతే సెక్షన్ కట్టి వాళ్ళకి రావాల్సిన లబ్ధి అనేది యథావిధిగా వస్తుంది. కానీ తర్వాత ధర్మిల జీవనం ఏదైతే ఉందో గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం గ్రామంలో అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ కుటుంబాలను ఆర్థిక పరంగా ఆదుకోవటం, అదేవిధంగా అవమానించబడిన చోట గౌరవంగా ఏ విధంగా బ్రతకాలనే దానికి కూడా డైరెక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ సెక్రటరీ గారు మేమందరం కూడా వచ్చాం. ఇక్కడ ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు కూడా వారి సమక్షంలో డీడీ గారు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు ఏం కావాలనేది చూడటం. అంతేకాకుండా ఇమీడియట్గా సెక్షన్ 3 కింద అమలు అయ్యేటటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవన్నీ కూడా అందించమని చెప్పడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేట్ ప్రాసెస్ మీద జరిగింది సార్, అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా బాధితుల మీద కేసు దాన్ని కూడా మాట్లాడడం. న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని కూడా సలహాలు తీసుకున్న తర్వాత కౌంటర్ కేసు ఏదైతే ఉందో కౌంటర్ కేసు కూడా తీసేయమని చెప్పాం. అంతేకాకుండా అక్కడ 2 బల్లల సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అన్నూరులో చాలా ఊర్లో 2 గ్లాసులు ఉంటే అక్కడ 2 బల్లల సిద్ధాంతం, ఎత్తు బల్ల తక్కువ బల్ల, అవి ఇమ్మీడియట్గా డిస్మాండిల్ చేయమని చెప్పాం. డిఎస్పీ గారు వెంటనే అవి కూడా తీసేపించారు. ఒకే చోట ఉంది అది. ఇంకేదైతే ఫైండ్ అవుట్స్ ఉన్నాయో మీరు కూడా చెప్తే ఆ సలహాలు తీసుకోవటం, ఆ సలహాలు ఎవరైతే బాధితులకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా గ్రామీణ వాతావరణం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఇందాక డీడీ గారిని అడిగితే 50 లక్షల నిల్వలు ఉన్నారు. దానికి సంబంధించి అంటే డబ్బులు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కొన్ని చోట్ల పంపిణీలో జాప్యం కూడా జరగకుండా ఉండమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న అందరూ డిఎస్పీలు అదేవిధంగా డీడీలతో సమావేశాన్ని కూడా మా సెక్రటరీ గారు తీసుకోవడం జరిగింది. తీసుకొని ఎక్కడా కూడా జాప్యానికి తావు లేకుండా త్వరితగతిన సమస్యల పరిష్కారం చేయడం, వాళ్ళకి లబ్ధిదారులకు అందాల్సినటువంటి ఏదైతే ఈ సెక్షన్ ద్వారా వచ్చేటటువంటి లబ్ధి కూడా అందరికీ అందించమని చెప్పాం. అంతేకాకుండా మీరు అన్నట్టు పాఠశాలలో విద్యలో జరుగుతున్నటువంటి ఏదైతే శ్రీకాకుళం కానీ అదేవిధంగా నిన్న జంగారెడ్డిగూడలో కూడా జరిగింది, దాంతోపాటు మొన్నేమో జగ్గంపేట జరిగింది. ఇవన్నీ కూడా అన్నింటినీ ఒకే ఘాటు కట్టడానికి లేదు. వాళ్ళు మానసికంగా స్థిరంగా లేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి, కొన్ని యాదృచ్ఛికంగా జరిగే ఉన్నాయి, క్షణిక ఆవేశం జరిగే ఉన్నాయని మా విచారణ తెలియదు. ఏమైనప్పటికీ అలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళంలో జరిగిన దాని మీద నేను ఎస్పీతో స్వయంగా మాట్లాడాను. ఆ కేసు కట్టి సెక్షన్ 3 కట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం, అదేవిధంగా ఎవరైతే ఆ 8 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దాని కింద అరెస్ట్ చేయమని కూడా చెప్పాం. ఎందుకంటే పిల్లలకు మామూలుగా ప్రాథమికంగా గ్రామ వాతావరణంలో కానీ పట్టణ వాతావరణంలో కానీ చదువుకునే కొద్దిగా కులపిచ్చి ఎక్కువ అవుతూ ఉంది ఆ సమాజంలో. ఎందుకంటే చిన్నప్పుడు అందరూ అరేవరే అనుకొని తిరిగేది, ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళ కులం వాళ్ళు ఒక బ్యాచ్, వీళ్ళ కులం వాళ్ళు ఒక బ్యాచ్ అవుతూ ఉన్నారు. సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు కోసమే ఇప్పుడు ప్రతి నెలలో కూడా ఎక్కడైతే అట్రాసిటీస్ జరుగుతున్నాయో ఆ విలేజ్లో ఒక మీటింగ్ పెట్టేసి డీడీఆర్సీ అది మన ఏదైతే విజిలెన్స్ మీటింగ్ పెట్టమన్నాం. దాంతోపాటు ఆర్డీఓ స్థాయిలో ఒకటి, కలెక్టర్ స్థాయిలో ఇక్కడైతే ప్రతి 3 నెలలకు ఒకటి జరుగుతుందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా చేసి చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది, నాది, మనందరిది ఉంది. ఇప్పుడు కమిషన్ పరంగా ఇప్పుడు అన్ని చోట్ల తిరగటం కానీ ఇక్కడ బాధితులకు అండగా నిలబడుతున్నామని కానీ, దాంతోపాటు చట్టం పటిష్టంగా ఉంది. ఆ పటిష్టమైన చట్టం వల్ల మీకు అరెస్టులు జరుగుతాయి, బెయిల్ రాదు. ఏదైతే సెక్షన్ 3 ఇదైన దగ్గర నుంచి మీరు ఇబ్బంది పడాలనేది అందరికీ చెప్తే, ఎందుకంటే చట్టం ద్వారా భయపెట్టడం ఒకటి, చైతన్యపరచడం రెండు కూడా జరగాల్సిన పని ఉంది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయమని అధికారులను కోరుతా ఉన్నాం. దీన్ని ప్రత్యేకంగా మీ సలహా మేరకు వీళ్ళని బట్టి ఏదైనా ప్రతి కాలేజీలో కానీ, ఎందుకంటే సెమినార్స్ పెట్టుకోవాలి, దీని మీద కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దాన్ని ప్రభుత్వంతో పరిశీలించి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు చాలా స్పష్టంగా మనం జరిగినటువంటి కాన్ఫరెన్స్లు చెప్పడమే కానీ ప్రత్యేకంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టండి, నిజాలు నిదానంగా తెలుస్తాయి. ఎందుకంటే కొంతమంది ఆవేశంగా వచ్చి అట్రాసిటీని కొన్ని తప్పుడు కేసులు కూడా వస్తూ ఉన్నాయి, అవి అందరం కూడా అంగీకరించాలి. కొన్ని నిజమైన కేసులు వస్తూ ఉన్నాయి. రెండింటిని ఒక ఘాటు కట్టే పరిస్థితి వచ్చినప్పుడు నేనేమన్నానంటే, డిఎస్పీలు మీరు ముందుగా అర్జెంటుగా కేసు కట్టండి, వాళ్ళని కూర్చోబెట్టండి, విచారణ చేయండి. విచారణలో కూడా ఏదన్నా తేడా వస్తే అది సెక్షన్ 3 కింద రాదు, అట్రాసిటీ కింద రాదని చెప్పండి. లేదు ఆ బాధితుడు ఆ అధికారిని మార్చమని వస్తే అధికారిని కూడా మార్చి విచారణ అధికారిని కూడా మార్పించి అతను నమ్మకం లేకపోతే ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాం. ఆ డైరెక్షన్ ఫాలో అవుతారని ఆశిస్తా ఉన్నాం. ఫాలో అవ్వకపోతే మాకున్నటువంటి యాక్ట్లో మాకు ఇచ్చిన
కారణాలు ఏం లేదు. ఇప్పుడు చట్టం అవగాహన లేకపోవడం వల్లే వాళ్ళు ఆ విధమైన దాడులకు వస్తామన్నారు. చట్టం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరో కూడా చేయరు. ముందు చట్టం మీద అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితులను చట్టం మీద అవగాహన కల్పించమని కోరుతాం. రైట్, థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.